హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కిచెన్లో చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. మామూలుగా మనమైతే వీక్లీ వన్స్ బెడ్షీట్స్ మారుస్తూ ఉంటాం కదా. సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఇంకా తొందరగా మార్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మనము యూజ్ చేసే పరుపులు ఎక్కువ రోజులైతే వాటి నుంచి ఎక్కువగా డస్ట్ రావడమో, మనకి ఎలర్జీస్ రావడమో, లేకపోతే అంత దురద పెట్టినట్టు అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. చీమలు కుట్టినట్టు అయితే ఉంటాయి, కానీ చీమలు కనపడవు. సో నైట్లో మనకి నిద్ర రాకుండా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. సో పరుపుల్ని చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేస్తే ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే పరుపుల్ని మీరు క్లీన్ చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు బెడ్షీట్స్ మార్చుకుంటూ ఉంటారు కదా. సో వీక్లీ వన్స్ బెడ్షీట్స్ మారుస్తూ ఉండాలి. మంత్లీ వన్స్ అయినా సరే ఇలా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. మొత్తము బెడ్ మీద ఉండేటి అంటే పరుపుల మీద ఉండే కవర్స్ అన్ని కూడా తీసేసి నీట్గా డస్టింగ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేనైతే మామూలుగా ఫస్ట్ మ్యాట్రెస్ ఉండే, సో అవి తీసేసి ఇవి దూది పరుపులు మేము ఆర్డర్ ఇచ్చి చేపించామన్నమాట. సో ఇది A1 క్వాలిటీ దూదితో అంటే కాటన్, మంచి ప్యూర్ కాటన్తో చేపించామన్నమాట, ఫస్ట్ క్వాలిటీ కాటన్తో. సో ఇక్కడ చూడండి, దూది పరుపులు దాదాపు ఇవి 7-8 ఇయర్స్ అవుతుంది చేపించేసి. అయినా కూడా ఎక్కడ కూడా గుంతలు పడినట్టు, అణిగిపోయినట్టు అలా ఏం లేదు. మామూలుగా మనం బయట రెడీమేడ్గా కొన్న పరుపులు అయితే మధ్యలో గుంతలు పడడము, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువగా ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా. సో ఇవైతే మేము దగ్గరుండి కుట్టించాం కాబట్టి సో నీట్గా ఉన్నాయన్నమాట. ఇన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నా. ఫస్ట్ మ్యాట్రెస్ అవి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు, అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాడినవి తీసేసామన్నమాట. అవంతా కూడా కొంచెం మధ్యలో అణిగిపోయినట్టుగా అట్లా అయిపోయాయి అనేసి. కానీ ఇవి ఎంత యూజ్ చేస్తున్నా కూడా నీట్గా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. సో నేను మెయింటైన్ చేసే విధానం కూడా నీట్గా పెట్టుకుంటాను కాబట్టి వచ్చాయని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఫస్ట్ మనము ఇవి పరుపుల మీద డైరెక్ట్ బెడ్షీట్ వేసేసుకోకుండా పాతవి ఏవైనా యూజ్ చేసినవి, కొంచెం ఏదైనా చిరుగుబడినవి మనం పైన వేసుకోవడానికి ఇష్టపడినవి ఏమన్నా ఉంటే కనుక పరుపు మీద ఇలాగా పరిచేసుకోవాలన్నమాట. ఇది ఈ 2 బెడ్స్ మధ్య ఎక్స్టెన్షన్ పెట్టాము, సో సరిపోవడం లేదనేసి. అందుకోసము ఈ ముందు వేసిన బెడ్షీట్ ఏంటంటే సైజ్ చిన్నగా అయిపోయిందనమాట. బెడ్ ఎక్స్టెండ్ చేశాక అవి సరిపోకుండా ఉన్నాయి. సో వాటిని అయితే నేను కింద వేస్తూ ఉంటాను అనమాట. సో అట్లా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీకు ఇంకొకటి చూపెట్టలేదు. ఆ ఫస్ట్ కింద వేసిన బెడ్షీట్ కూడా వేసే ముందు పౌడర్ చల్లుకోవాలన్నమాట. పౌడర్ చల్లితే ఏంటంటే మీకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా డబల్ బెడ్షీట్ వేసుకున్నప్పుడు పిల్లలు తొక్కినా ఏం చేసినా బెడ్షీట్ అనేది ముడతలు పడకుండా నీట్గా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, ఒకప్పుడు పల్లెల్లో అయితే అమ్మమ్మలు అలాంటి వాళ్ళకైతే పీలర్స్ ఉండేవి కాదు. అమ్మమ్మల దాకా ఎందుకు, నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో పీలర్ ఉండేది కాదనమాట. సొరకాయలు అంటే సొరకాయలు, బీరకాయలు ఇవన్నీ దాదాపు ఇళ్ళలోనే కాసేవి. అప్పుడు జస్ట్ అలా చెట్టు నుండి తెంపుకొచ్చేవాళ్ళు. సొరకాయ గీకాలి అని అంటే గరిటతో గీకేవాళ్ళం అనమాట. చాలా సింపుల్గా వచ్చేది. మేము ఇష్టంగా చేసేవాళ్ళం. మా అమ్మ చేస్తుంటే అడిగి నేను గీకుతాను అనేసి అంత ఇష్టంగా చేసేవాళ్ళం అనమాట. గరిటతో చాలా సింపుల్గా వస్తుంది. లేతగా ఉంటాయి కదా, అప్పుడు చెట్టు మీద నుంచి కోసినవి చాలా సింపుల్గా వస్తాయి అనమాట. పీలర్స్ అవసరం లేదు. ఇలా గరిటెలు గ్లాసులతో చేసుకుంటే మనం పీలర్తో చాలా మందంగా లేయర్ వస్తుంది కదా, అట్లా అంత లేయర్ పోకుండా మంచిగా నీట్గా పలుచగా వస్తుంది అనమాట. ఇలా గ్లాసులతో కానీ గరిటతో కానీ గీకినప్పుడు, పీలర్ అవైలబుల్ లేనప్పుడు ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. నాకు సొరకాయ గీకుతున్నప్పుడు ఇది గుర్తొచ్చింది, చిన్ననాటి జ్ఞాపకం. సో మీలో ఎంతమంది ఇలా చేశారు? ఒకవేళ చేసింటే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇంకా చూడండి, ఇలాగ గ్లాస్తో అంటున్నప్పుడు ఇవేంటంటే కొంచెం షార్ప్గా ఉంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. సొరకాయలు కూడా ముదిరిపోయినవి అయితే కొంచెం గట్టిగా వస్తాయి. అదే లేతవైతే జస్ట్ అలా చేస్తుంటేనే చాలా సింపుల్గా వస్తాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి, దోశ పెనము మామూలుగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. దోశ క్లీన్ చేస్తే అంటే వాటర్తో కడిగినాక దోశలు సరిగా రావడం లేదు, విరిగిపోయినట్టు అవుతున్నాయి, లేదంటే మందంగా రావడం ఇట్లా జరుగుతూ ఉంది, దోశలు అతుక్కోవడం జరుగుతూ ఉంది అని చాలా మంది చెప్తా ఉంటారు కదా. సో అది నిజమే. కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకి విరిగిపోకుండా నీట్గా వస్తాయి అనమాట. అవేంటంటే ఇక్కడ చూడండి, దోశ పెనం కడిగిన తర్వాత మనము స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకుంటాం కదా. పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశలు వేసుకోవాలి. ఆ పెనము కొంచెం కాలిందిలే ఇంకా వేసేసుకుందాము, హీట్ అయిందిలని వేసుకోకూడదు అనమాట. పెనం మంచిగా హీట్ అయినప్పుడు ఇలా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసేసి మిడిల్లోకి ఆనియన్ కట్ చేసేసి ఆనియన్ని ఆయిల్ మీద పెట్టి రుద్దాయాలన్నమాట. మొత్తం పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసినట్టుగా చేయాలి. అప్పుడు మీరు దోశలు వేసుకున్నారని అంటే చాలా సింపుల్గా లేసి వస్తాయి దోశలు అనేటివి, అస్సలు విరిగిపోవు. అక్కడ చూడండి ఎంత నీట్గా వస్తాయంటే అంత నీట్గా వస్తాయి. ఇంకొకటి ఆనియన్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి కూడా. లైట్గా ఆయిల్ వేసేసుకొని చూడండి, రెడ్గా కాలింది కదా, ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు దోశ పెనం కడిగామో ఇప్పుడు బాగా వస్తాయో రావు అనే డౌట్ ఉండేవాళ్ళు, ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ అనేవి మీకే తెలుస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాటర్ బాటిల్స్. మనమైతే ఇంకా సమ్మర్లో వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, లేదంటే బాటిల్స్ పట్టి పెట్టుకోవడం చేస్తూ ఉంటాము. కాకపోతే ఇవి ఎక్కువగా వాడడం వల్ల నీచు వాసన లాగా వస్తూ ఉంటాయి. సో మన రెగ్యులర్ వాష్ కాకుండా వీక్లీ వన్స్ అయినా సరే ఇలా వాష్ చేసుకుంటే ఏంటంటే బాటిల్స్ ఎప్పుడు హైజీన్గా ఉంటాయి, ఎటువంటి స్మెల్ లేకుండా నీట్గా ఉంటాయి అనమాట. సో దీంట్లో అయితే నేను కొంచెము రాళ్ళ ఉప్పు వేసాను, రాక్ సాల్ట్ అంటాం కదా, కొంచెం సాల్ట్ వేసేసి అలాగే నేను విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ వేసుకోండి. నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన లిక్విడ్ వేసేసాను. అది ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అది మల్టీపర్పస్ క్లీనర్ అనమాట. మనకి కొలిన్ బాటిల్లో వేసి చూపించాను కదా, సో అది మల్టీపర్పస్ అనమాట, అన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. సో బాటిల్లో అయితే అవి కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేసేసి వాటర్
వాటర్ వేసేసి బాగా షేక్ చేసేసి ఇక్కడ చూడండి అదే వాటర్ని పైన బాటిల్కి కూడా క్లీన్ చేయడానికి యూజ్ అవుద్ది. సో బాటిల్ అయితే మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. ఆ లిక్విడ్ అనేది నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, మీకు చూడాలంటే కనుక ఒకసారి ఛానల్లో చూడండి. ఇంకా వీటిని అయితే ఇలాంటి వుడ్ స్పూన్స్ కానీ లేదంటే మన దగ్గర చెలాకులు ఉంటాయి కదా, సో అలాంటి వాటికైనా పెట్టేసి ఇలా నిలబెట్టుకోవడం వల్ల ఏంటంటే కొద్దిసేపు వాటి లోపలికి గాలి వెళ్ళినట్టు అవుతుంది అనమాట. అలా గాలి వెళ్ళడం వల్ల అవి మంచిగా ఆరిపోతూ ఉంటాయి. లేదు మనం ఎక్కడైనా బోర్లు ఇచ్చినా కూడా గ్యాప్ లేకుండా ఉంటే స్మెల్ వస్తూ ఉంటాయి, మనం కడగడం కూడా వేస్ట్ అట్లా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వుడ్ స్పూన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, నాన్ స్టిక్ వాటికి మామూలుగా ఈ స్టీల్వి వాడితే గరిటెలు గీతలు పడతాయనేసి ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటాము. సో ఇవేంటంటే అప్పుడప్పుడు వీటి మెయింటెనెన్స్ ఇలా చేసుకోవాలి, లేదంటే రఫ్గా అయిపోతూ ఉంటాయి అనమాట. కర్రీస్ కానీ పసుపు కానీ కారం కానీ ఇవన్నీ దీనికి పట్టేసుకుంటూ ఉంటాయి, స్మెల్ వస్తూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తాయి. అట్లా కాకుండా ఇవి నీట్గా ఎప్పుడు మనం కొత్తవి కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండాలి అంటే కనుక దీనికి మనము ఆయిల్ వాడుతూ ఉంటాం కదా, వంటలో వాడే నూనె ఉంటుంది కదా, అవి 2-3 డ్రాప్స్గా ఇలా వేసేసుకొని మొత్తం మసాజ్ చేస్తున్నట్టుగా వీటికి ఇలా అప్లై చేయాలన్నమాట. సో ఇట్లా అప్పుడప్పుడు మనము అంటే రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు, కనీసం మంత్లీ వన్స్ అయినా ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఎప్పటికీ కొత్తగా ఉంటాయి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ రావు, నీట్గా ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా పెరుగు ఇంట్లో సరిపోయినప్పుడు లేకపోతే పాలు లేవనుకున్నప్పుడు బయట నుంచి పెరుగు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. సో ఈ ప్యాకెట్లో పెరుగు ఏంటంటే మనం మొత్తం ఫుల్గా వాడేసినా కూడా లోపల పెరుగు అనేది ఉంటానే ఉంటుంది. సో దీన్ని అట్లనే వచ్చేసింది లేని పడేయకుండా మనము ఇంట్లోకి కొన్ని వాటికి వీటిని దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, లోపల ఎంత పెరుగుందో మీకే అర్థమవుద్ది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా మళ్ళీ ఎంత నీట్గా దీన్ని తీసినా కూడా ఈ లోపల పెరుగు అనేది ఉంటుంది. మనం మామూలుగా రాగి చెంబులు కానీ లేదంటే గ్లాసులు కానీ ప్లేట్లు కానీ లేదంటే ఇత్తడి దీపాలు రాగి దీపాలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తూనే ఉంటాం కదా, వాటిని అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. సో అట్లాంటప్పుడు ఈ పెరుగు ప్యాకెట్లు ఉంటాయి కదా, రెగ్యులర్గా పెరుగు బయట తెచ్చుకునే వాళ్ళైతే కనుక ఇంకా వాళ్ళకి మొత్తం ఇదే సరిపోతూ ఉంటుంది. సో ఇట్లా ప్యాకెట్లని మీరు వేస్ట్ చేయకుండా డస్ట్బిన్లో వేయకుండా ఇలా యూజ్ చేసేసుకున్నారంటే చూడండి, ఇక్కడ నేను దీనిని ఇలా స్క్రబ్ చేస్తున్నాను. ఎటువంటి స్క్రబ్బర్ అవసరం లేదు, ఎటువంటి క్లీనర్ అవసరం లేదు, పీతాంబరి ఇలాంటివి ఏవీ లేకుండా జస్ట్ ఆ ప్యాకెట్తోనే నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. రాగి పాత్రలు అయితే పెరుగు అనేది పులుపు ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి ఎంత డస్ట్ వచ్చింది, ఎంత నల్లగా వచ్చింది చూడండి. ఆ రాగి ఈ చెంబు నేను మామూలుగా డోర్ దగ్గర ఈశాన్య మూలలో పెడతాను అనమాట. గత 2-3 వారాల నుండి దీన్ని అయితే నేను ముట్టుకోలేదు. సో అందుకోసం బాగా నల్లగా అయిపోయింది. అలాంటి అంత నలుపు కూడా పోయి మంచిగా ఎంత షైనీగా వచ్చేసింది చూడండి, మంచిగా తలతల మెరుస్తూ ఉంది. సో ఇది కంటిన్యూగా వాటర్తో ఉంటుంది అనమాట. సో అందుకో ఎక్కువగా నేను రెగ్యులర్గా తీసి కడిగేది కాదు, అప్పుడప్పుడు తీసి కడుగుతూ ఉంటాను. సో ఇంకా అట్లా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి మనమైతే కుంకుమ పెట్టుకునేది మనకి మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే ఈ కుంకుమ అనేది మనం పెట్టుకున్న కాసేపటికే పడిపోవడము లేకపోతే సరిగా అంటుకోకపోవడం జరుగుతూ ఉంటాయి కదా. మనం మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ పెట్టుకొని వెళ్ళే అలవాటు ఉండే వాళ్ళకైతే అది కాసేపట్లో వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మీరు వాడే ఏదైనా మాయిశ్చరైజర్ ఉన్నా కానీ లేదంటే మాయిశ్చరైజర్ వాడని వాళ్ళైనా సరే ఇలా వ్యాజ్లైన్ ఉంటాయి కదా, వ్యాజ్లైన్ జస్ట్ కొంచెం అలా స్కిన్ మీద అప్లై చేసి దాని మీద కుంకుమ పెట్టుకున్నారంటే మీకు ఎక్కువసేపు అంటే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేసుకునేదాకా కూడా అది అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ చెమటకి కుంకుమ కారిపోదు కూడా. మనకి మామూలుగా సమ్మర్లో చెమట పడతా ఉంటుంది కదా, సో ఆ చెమట మన మొహం మీద నుంచి కారినా కూడా కుంకుమ అనేది పోకుండా ఉంటుంది. ఇక్కడ మీకు వాటర్ వేస్ట్ పెట్టాను చూడండి, ఎంత నీట్గా అట్లనే ఉందో, పెట్టినట్టు ఉంది కదా. సో ఇంకా కుంకుమని ఎక్కడికైనా మనం బయటికి వెళ్తున్నప్పుడు లేదంటే ఏదైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళడం కష్టం. ఏదైనా పేపర్లో పెట్టుకొని వెళ్ళామంటే మొత్తం కుంకుమ అంతా కూడా బయట పడిపోతూ ఉంటుంది, బ్యాగ్ అంతా గలీజ్ అవుతూ ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్లో కూడా ఇట్లా పెట్టుకోలేము. సో ఇట్లాంటివి ఏమైనా ఆయుర్వేద మెడిసిన్ వచ్చే డబ్బాలు కానీ హోమియోపతి మెడిసిన్ వచ్చేటివి చిన్నవి పొడవుగా ఉండేటివి వస్తూ ఉంటాయి కదా, అవి కానీ ఇలాంటివి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటాయి అది. కొంతమందికి ఇలా బడ్తో కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇదేంటంటే చక్కగా నీట్గా పడిపోతుంది అనమాట, చిన్నగా వస్తుంది, రౌండ్గా వస్తుంది. ఎక్కువగా బడ్ యూజ్ చేస్తూ ఉంటారు కుంకుమ పెట్టుకోవడానికి. సో మనకి బడ్ ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్ ఉండదు కదా, సో అందుకోసము కుంకుమ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మన దగ్గర ఉండాలి, అది నీట్గా ఉండాలి, ఎక్కడ పడిపోకుండా బ్యాగ్ గలీజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి బాటిల్ తీసుకొని దాంట్లో కుంకుమ వేసేసుకొని దానికి మిడిల్లో ఒక బర్డ్ని కట్ చేసి అంటించుకోవడమో లేదంటే దాని లోపలికి హోల్ పెట్టేసుకొని పెట్టుకోవడమో చేయండి. చూడండి మీకు బర్డ్ ఉంటుంది వెంటనే మీ వెంటే, అలాగే మీ వెంటే కుంకుమ కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్తో కానీ లేదంటే వ్యాజ్లైన్తో కానీ జస్ట్ అట్లా అప్లై చేసి బర్డ్తో పెట్టుకున్నారంటే ఎంత నీట్గా పడిందో చూడండి కుంకుమ అనేది. ఇంకా మీరు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మీ అంతటిగా మీరు కడిగేదాకా ఈ కుంకుమ అనేది స్కిన్ మీద నుంచి పోదు. అలాగే ఎక్కడ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా కుంకుమ గలీజ్ అవ్వకుండా, బ్యాగ్ అంతా పాడవకుండా, ఏటీఎం కార్డ్స్కి అంతా అంటుతా ఉంటుంది, ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లు అయితే లోపల మనం నీట్గా కడుక్కుంటూ ఉంటాము. ఇలా బయట పక్క కానీ లోపల ఇక్కడ పెట్టే దగ్గర కానీ కొంచెం నల్లగా అయిపోతూ ఉంటుంది. అదేంటంటే రోజు క్లీన్ చేయము, బయట లోపలంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం, మనకి కింద పక్కన ఎక్కువగా టచ్ చేయం కదా. సో చూడండి ఎంత నల్లగా అయిపోయిందో, ఇదంతా రోజు కొంచెం ఇలా పేరుకొని ఇలా అయిపోయింది అనమాట. సో దీని అయితే సింపుల్గా జస్ట్ మనం ఒక లిక్విడ్ వేసేసి దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బేకింగ్ సోడా వేసాను కదా, దానిపైన వెనిగర్ వేసాను అనమాట. ఈ బేకింగ్ సోడా వెనిగర్ కాంబినేషన్ అనేది ఎంత రియాక్షన్ వస్తుందో అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్రెడీ ఆ వైట్గా ఉన్న ప్లేస్ అంతా కూడా క్లీన్ అవుతుంది, దానికదే క్లీన్ అవుతుంది చూడండి రుద్దకుండానే. ఇక్కడ ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తున్న టైంలోనే దాంట్లో ఉండే నలుపుదనం అంతా కూడా వచ్చేస్తూ ఉంది. సో ఇంకా దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని ఏం లేదు. దీనిపైన ఒక 2 డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసుకోండి. నేనైతే ఈ మల్టీపర్పస్ క్లీనర్ ఇదే వేస్తాను అనమాట, ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకునే దానికి దీన్నే యూజ్ చేస్తాను. ఇదేంటంటే మంచి షైనింగ్తో వస్తూ ఉంటాయి అనమాట, దాంట్లో కలిపిన ఐటమ్స్ అలాంటివి అనమాట. అదేంటంటే మనకి ఏ ఐటమ్ క్లీన్ చేసినా కూడా మంచి షైనీగా కనపడుతుంది అనమాట. సో అందుకోసం ఇట్లాంటి బయట క్లీన్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా నేను అదే లిక్విడ్తో క్లీన్ చేస్తాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లిక్విడ్ని ఫుల్ వీడియో పెట్టని చూడండి. ఇంకా టూత్ బ్రష్ తీసుకొని ఇలాగా మొత్తం కూడా
మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మొత్తం అనేసి తర్వాత గట్టిగా రుద్దుతా మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీకు ఇట్లా పట్టేసుకున్నదంతా సాల్ట్ వాటర్తో గిన్నెలు కడిగే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి క్లీన్ చేయలేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాటర్ ప్రాబ్లం అనమాట. అది నిలబడడం వల్ల అది సాల్ట్ అంతా పేరుకొని తెల్లగా అవుతుంది. ఇప్పుడు చూడండి మిక్సీ ఎంత నీట్గా వచ్చేసిందో. సో ఇట్లా ఈ బేకింగ్ సోడా వెనిగర్ వేయడం వల్ల మిక్సీ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే ఆశ్చర్యపోతారు, అంత నీట్గా వచ్చేస్తుంది. ముందుగా తమలపాకుని అయితే తీసుకొని చూడండి, ఇక్కడ ఫ్రెష్గా ఉన్న తమలపాకుకి కాడ అనేది గట్టిగా ఉంటుంది. సో దీంట్లో మంచిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాగ గ్రీన్గా ఉన్న మంచిగా లేతగా ఉన్నవైతే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి. మనకి మొదలు కావాలన్నమాట. సో ఇలాగా ఈ కాడనైతే తుంచేసుకొని తీసుకోండి. దీన్ని కొంచెం ప్రెస్ చేశారంటే కొద్దిగా వాటర్ లాగా వస్తూ ఉంటుంది దాంట్లో ఉండే రసము. సో ఇక్కడ నేను చూపిస్తున్న డబ్బా సున్నం డబ్బా అంటారు కదా. సో ఇది ఎక్కడైనా కూడా కిరాణం షాప్లో కానీ చిన్న చిన్న షాపులలో కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి. ఇది మనము ఆకు ఒక్క వేసుకుంటాం కదా, తినేసున్నమే, ఏం పర్వాలేదు. ఇలాగా తమలపాకు తొడిమ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కొంచెం నలిపినట్టుగా అన్న తర్వాత దీంట్లో సున్నంలో ముంచేసి పులిపిర్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో మీకు పులిపిర్లు ఉన్న ప్లేస్లో ఈ సున్నం అప్లై చేసేయండి. ఈ తమలపాకు రసము సున్నం కలిసినప్పుడు మనకి ఏంటంటే ఆ పులిపిరి మీద రియాక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఒక రోజులో పనిచేయదు. ఒక 1 వీక్ కానీ 10 days కానీ కంప్లీట్గా రోజు డైలీ అప్లై చేసేయండి. అది కొంచెం డ్రై అయ్యాక మీరు వాష్ చేసుకోండి. అప్పుడు మీకైతే చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి. కంప్లీట్గా సొల్యూషన్ ఉంటుంది అనమాట. అంటే పర్మనెంట్గా పోతాయి. ఏదో ఒక కొద్ది రోజులు పోవడము మళ్ళీ రావడం లాగా జరగకుండా కంప్లీట్గా ఈ సున్నం ఏంటంటే ఆ పులిపిరిని మొత్తం కూడా రాలిపోయేలాగా చేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈ సీజన్లో చామంతి పూలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అందులో కార్తీక మాసం కాబట్టి పువ్వులు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. మనకి ఇవి ఏంటంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. అస్సలు పడే బుద్ధి కాదు, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం మంచిగా వీటిని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఒకటి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఎన్ని కావాలో అన్ని పువ్వులను అయితే రెక్కలన్నీ కూడా ఇలాగ తీసుకుంటే ఇవైతే మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి. ఇలాగ ఒక పెనం మీద పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకొని కాసేపు వదిలేసారంటే ఇలాగ అవుతాయి అనమాట. ఇలా అయిన తర్వాత మీరు స్టవ్ కట్టేసి కొద్దిసేపు ఇలాగే వదిలేసేయండి ఆ వేడి పెనం మీద. అప్పుడు ఇంకా కూడా మంచిగా డ్రై అయిపోతాయి. మనకి ఎండలో బాగా 2-3 రోజులు ఎండబెడితే ఎలా అవుతాయో అలాగ అవుతాయి అనమాట. చూడండి, ఇప్పుడే తీసిన పువ్వులైనా కూడా ఎంత బాగా డ్రై అయిపోయాయి, పౌడర్ లాగా అవుతుంది చూడండి. ఇలాగా చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలన్నమాట. దాంట్లోకి ఇక్కడ నేను పచ్చకర్పూరం యాడ్ చేస్తా ఉన్నాను. పచ్చకర్పూరము ఇక్కడ అలాగే జవాదు వేస్తా ఉన్నాను. ఇవి రెండు కూడా న్యాచురల్గా పూజలో వాడే ఐటమ్స్. మనకి మంచి స్మెల్తో పాటు మంచి డివోషనల్గా కూడా మనకి మంచిదని చెప్తారు ఇంట్లో ఇలాంటి ధూపం వేసుకోవడము. ఇక్కడ నేను వేస్తున్నది సాంబ్రాణి ప్లస్ గుగ్గిలం రెండు మిక్సింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సాంబ్రాణి పొగ వేసుకోవడం ఇంట్లో చాలా మంచిది. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఆవు పేడతో చేసిన ప్రమిద అలాగే ఒక ధూప్ స్టిక్ని కూడా వేసాను అనమాట. వీటన్నిటిని వేసేసి మంచిగా ఫైన్గా పౌడర్ వచ్చేలాగా చేశాను. చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఇలాగా ధూప్ స్టిక్స్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు పౌడర్ అనేది మంచిగా మెత్తగా ఉంటేనే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెము లేకుండా అక్కడక్కడ పలుకులుగా లేదంటే రెక్కలుగా ఉన్నాయంటే కనుక విడిపోతూ ఉంటాయి అనమాట. ఇలాగ ఫైన్ పౌడర్ వచ్చేలాగా మిక్సీ వేసేసుకోవాలి. ఇది మీరు వీక్లీగా ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో చేసుకున్నారంటే మీకు చాలా ధూప్ స్టిక్స్ రెడీ అయిపోతాయి. అసలు మీరు బయట కొనాల్సిన అవసరమే లేదు. ఇది మిక్సీ వేస్తుంటే అయితే మంచి న్యాచురల్గా మంచి సువాసన వస్తూ ఉన్నాయి అనమాట. అన్ని పువ్వులు కూడా మంచి వాసన వస్తూ ఉన్నాయి. దానితో పాటు సాంబ్రాణి గుగ్గిలము ఇవి కూడా మంచిగా న్యాచురల్గా మంచి వాసన వస్తాయి. పచ్చకర్పూరము అలాగే జవాదు వేసాం కదా, ఇంకా చెప్పనక్కరనే లేదు. ఇది ఎంత మంచి సువాసన వస్తుందో. దీంట్లోకి అయితే నేను ఆవు నెయ్యి వాడుతూ ఉన్నాను అనమాట. సో ఆ నెయ్యి గట్టిగా అయిపోయిందనేసి స్పూన్ హీట్ చేసేసి పెట్టాను. కాసేపటికి అది లిక్విడ్ లాగా వచ్చేసింది. తర్వాత దీంట్లోకి అయితే యాడ్ చేసేసి కొద్దిగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. ఒకటేసారి వేసుకోవడం కాకుండా మనం చేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకున్నామంటే అవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చూడండి, నేను ఎండలో ఎండబెట్టలేదు, జస్ట్ ఇప్పుడే చేశాను కదా, అయినా కూడా ఇది వెలిగిస్తే చూడండి ఎంతసేపు వెలుగుతుందో. నేను దీన్ని ఇలాగ మంట ఆర్పేయాలని చూస్తుంటే కూడా అది ఆరడం లేదు. చూడండి, అంటే నెయ్యి వేసాం కదా, ఇది మంచిగా కాలుతుందన్నమాట. సో ఇంకా మనకి ఎండలో ఎండబెట్టుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను ఇంకా మీకు చూపెట్టడం కోసం ఇప్పుడే వెలిగించాను. అయినా కూడా చూడండి ఎంత పొగ వస్తుందో. చాలా మంచి న్యాచురల్ పొగ వాసన వస్తుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ధూప్ స్టిక్స్ బయట కొనే పని లేకుండా చాలా బాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా వీటిని ఎండలో పెట్టుకున్నారంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి. ఇంకా మనం రెగ్యులర్గా దోసపిండి అయితే వేసుకుంటాం, గ్రైండర్ ఆడిస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు కావాల్సినంత పిండి తీసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెడతాము. కానీ అది పులిసిపోతూ ఉంటుంది. అలా పులిసిపోకుండా మనం పెట్టినట్టుగా ఉండాలి అని అంటే కనుక పైన కొంచెం వాటర్ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే మీరు తీసి దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు క్యాన్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఆ పైనుండే వాటర్ మాత్రమే పులిసిపోతుంది. లోపల ఉండే పిండి అంతా కూడా మీరు పెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. అసలు స్మెల్ ఉండదు, పులుపుదనం తెలియదు అనమాట. పిండి ఎక్కువగా పులుపు, పైనుండే వాటర్ మాత్రం పులుపెక్కుతుంది. కాబట్టి ఆ వాటర్ని తీసి పడేసేయండి. ఇంకా రెగ్యులర్గా ఇలాగే ఎక్కువ రోజులు పిండి ఆడించుకునే వాళ్ళు, ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే ఇలాగే చేసేయండి. మీకు ఎన్ని రోజులున్నా కూడా దోశలు పులుపెక్కకుండా మంచిగా ఉంటాయన్నమాట, టేస్టీగా. తర్వాత ఆనియన్స్ అయితే మనం 1-2 అంటే అట్లో ఇట్లో కట్
చేస్తాము, ఒకటి రెండు కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి అనుకోండి, కాకపోతే అంత పట్టించుకోము. కానీ ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ ఏవైనా ఒలుచుకోవాలనుకున్నప్పుడు మాత్రం మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది, కళ్ళంతా మంటలు వస్తాయి, వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటాయి, కళ్ళ నుండి నీళ్ళు గారుతూ ఉంటాయి, గందరగోళం అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఒక 5-10 నిమిషాలు మీరు వాటర్లో నానపెట్టేసుకోండి. ఇలాగా మనకి పైన లేయర్ తీయడం కూడా వాటర్లో నానిన వాటికి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా పైన తొడిమ కింద కాడ రెండింటిని కూడా ఇలాగ మొదలు తీసేసామంటే మనకి పొట్టు ఈజీగా వస్తుంది. ఇలాగ వాటర్లో తడుపుతూ మనం చేసుకున్నామనంటే కనుక ఆ ఘాటుదనం అనేది అసలు తెలియదు అనమాట. మనకి మంచిగా నీట్గా ఎన్ని ఉల్లిగడ్డలు కట్ చేసినా కూడా కళ్ళలో చుక్క నీళ్లు రాకుండా ఈజీగా మనమైతే వీటి పని చేసేయచ్చు అనమాట. తర్వాత వీటినైతే పొట్టు తీస్తూ ఉంటాం కదా. సో ఈ పొట్టునైతే మనం పడేయకుండా అదే వాటర్లో వేసేసి కాసేపు అలాగే వదిలేసి మనం పనంతా అయిపోయాక మొక్కలకు వేసుకున్నామంటే మొక్కలకు మంచి ఎరువుగా తయారవుతుంది అనమాట. ఇది ఆ పొట్టు అంతా కూడా వాటిలో కుళ్ళిపోయి వాటికి మంచిగా ఎరువు తయారవుతుంది, మొక్కలకు బలం వస్తుంది. కాబట్టి అట్లా కూడా యూజ్ చేసుకోండి. చూడండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి కావాల్సిన ఉల్లిపాయలు ఒక్కోసారి ఎక్కువ కట్ చేసినప్పుడు కావాల్సిన తీసుకున్న తర్వాత ఒకటి ఇలాగా మిగిలిపోయాయి అనుకోండి, అవి అలాగే పెట్టేస్తే వాసన వస్తాయి, డ్రై అయిపోతాయి, కొంచెం పాడవుతాయి అనమాట. అవి మళ్ళీ యూజ్ చేసుకోవడం అంత సేఫ్ కాదు. కాబట్టి అలా పాడవకుండా ఉండాలంటే కనుక జస్ట్ కొంచెంగా వీటికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి. ఏదైనా బాక్స్ మూత ఉండే బాక్స్లో పెట్టేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఒక రోజంతా ఉంచుకోవాలనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. లేదు కాసేపటికి ఒక 4-5 గంటలకు వాడుకుంటామంటే బయట ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. ఆయిల్ అప్లై చేసాం కాబట్టి స్మెల్ బయటికి రాదు, అలాగే ఇవి వాడిపోవడం పాడవడం జరగవన్నమాట. ఇంకా మనం మార్కెట్ నుంచి ఏవైనా పూజలో ఫంక్షన్లో ఏవైనా ఉన్నప్పుడు లేదంటే మామూలుగా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఇవేంటంటే మనకి తెచ్చుకున్నప్పుడు అయితే ఇలాగా ఫ్రెష్గా ఉంటాయి, కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వీటికి కొంచెం మెత్తబదనం అనేది పోతుందన్నమాట. అంటే ఆ ఫ్రెష్గా ఉండే ఆకులు ఉన్నట్టుగా ఉండవన్నమాట న్యాచురల్గా. అలా ఉండాలి అంటే కనుక వీటికి మంచిగా ఒక పేపర్ చుట్టేసి పెట్టేయండి చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. పేపర్ చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి, ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా అలాగే పువ్వులు కూడా మనం ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాము. మనము పువ్వులు మార్కెట్ నుంచి తీసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉండేవి చూసి తెచ్చుకున్నా కూడా ఇంటికి తెచ్చాక ఇలాంటి కవర్లో పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాటి మీద వాటర్ చల్లి ఉంటారు. మనం కవర్లో పెట్టడం వల్ల ఆ కవర్లోకి అంతా దాంట్లో ఉండే వాటర్ అంతా లోపలే ఉండిపోతుంది. కాబట్టి పువ్వుల కింద ఉండేవన్నీ కూడా రెక్కలన్నీ కులిపోయినట్టు అయితే ఉంటాయి అనమాట. అలా కాకుండా ఉండాలంటే మీరు ఆ తెచ్చుకున్న కవర్లో కాకుండా ఏదైనా కొంచెం ఫ్రీగా ఉండే బాక్స్ లాంటి దాంట్లో ఒక అడుగున ఒక టిష్యూ కానీ పేపర్ కానీ పెట్టేసి తర్వాత పువ్వులు నీట్గా ఇలాగా ఒకదానికొకటి ఇట్లాగా విడివిడిగా ఉండేలాగా చూసి పెట్టుకున్న తర్వాత ఆ పైన కూడా ఒక పేపర్ వేసేసి మీరు మూత పెట్టేసి పెట్టుకోండి. పువ్వులు అనేది కుప్పలాగా గట్టిగా ముడేయడం లాంటివి కాకుండా ఇలాగ విడిగా ఉండే డబ్బాలో పెట్టుకున్నారంటే పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట, కుళ్ళిపోవు అస్సలు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎక్కడికైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పార్టీలు ఉన్నప్పుడు ఫేషియల్స్ చేపించుకుంటూ ఉంటారు. ఫేషియల్ చేపించుకునే టైం లేదు అనుకుంటేనో లేకపోతే ఫేషియల్ సిస్టమ్ లేని వాళ్ళు కెమికల్ పడని వాళ్ళు అయితే కనుక ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. దీని రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు, అంత న్యాచురల్గా ఉంటుంది. ఇలాగ కొంచెం అయితే మన ఇంట్లో వండిన అన్నం ఉంటుంది కదా, అన్నంని తీసుకుని దాంట్లో ఒక గరిట పాలు వేశాను, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, సో వాటిని అయితే తీసుకున్నాను నేను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేశాను అనమాట. తర్వాత కొంచెం నిమ్మరసం పిండుతున్నాను. ఇవన్నీ కూడా మనకి మంచిగా ట్యాన్ రిమూవ్ అయ్యి ఇన్స్టెంట్గా గ్లోయింగ్ ఇస్తుంది అనమాట. కొంచెం కొబ్బరి నూనె కూడా వేశాను అనమాట. వీటన్నిటిని ఫైన్గా ఇలాగా మంచిగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ వేసేసుకోవాలి. మీకు ఒకవేళ టైట్గా ఉందనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. వీటిని మంచిగా ఫేస్ పైన అప్లై చేసేసుకొని మసాజ్ చేస్తున్నట్టుగా ఇలాగా డ్రై అయ్యేదాకా ఇలాగే రుద్దుతూ ఉండాలన్నమాట. కాసేపటికి ఇది కొంచెం గట్టిపడుతుంది. చూడండి చేస్తుండగానే స్కిన్ పైన మొత్తం కూడా అది డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా అంతసేపు ఉండిచ్చేసి తర్వాత మీరు వాష్ చేసేసుకోండి. మీకైతే ఇన్స్టెంట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొరియన్స్ అయితే వాళ్ళకి స్కిన్ అంతా కూడా వైట్గా ఒక రకంగా గ్లాస్ స్కిన్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఇదే, వాళ్ళు యూజ్ చేసేది రైస్ అనమాట. రైస్ వాటర్, రైస్ ప్యాక్ వాళ్ళు యూజ్ చేసేది. కాబట్టి వాళ్ళ స్కిన్ అంతా న్యాచురల్గా గ్లో అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు 2 చేతులను అబ్జర్వ్ చేయండి. అవతల చెయ్యి మామూలుగా తెల్లగానే ఉంది కానీ షైనీ లేదు, యువతల చెయ్యి చూడండి ఎంత షైనీ కనిపిస్తుందో. సో ఇంత మంచి లుక్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కర్పూరం ప్యాకెట్ అయితే నేను బయట దేవుడి గదిలో కాకుండా బయట పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది గుడ్ నైట్ రీఫిల్ మీద పెట్టేసి రోజు నైట్లో ఒక 2 బిల్లలు వెలిగిస్తాను అనమాట. అంటే గుడ్ నైట్ ఆన్ చేస్తాను. సో మనకి మంచిగా కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది, దానికోసం బయట పెట్టుకున్నాను అనమాట. కానీ ప్యాకెట్లో ఉండడం వల్ల అవి సైజ్ అనేది తగ్గిపోతూ ఉందంటే అరిగిపోతూ ఉన్నాయి అనమాట గాలికి. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ వేసిన డబ్బా ఇదైతే ఇంగువ డబ్బా అనమాట. ఇంగువ అయిపోయినాక కడిగేసి మంచిగా దీన్ని అయితే ఇలాగ పెట్టుకున్నాను. చూడండి కర్పూరం బిల్లలు దీంట్లో వేసి పెట్టుకున్నారంటే గాలి తగలకుండా ఉంటుంది, అలాగే మనకి తీసుకోవడం కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇలాంటి ఇంగువ డబ్బాతో మీకేమైనా ఐడియాస్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఇంకా ఏమేమి చేయొచ్చు దీనితో అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకైతే ఇది ఒక ఐడియా వచ్చేసింది. దీన్ని నీట్గా కడిగి నేను ఇదే ఇలాగా యూజ్ చేస్తా ఉన్నాను అనమాట. తర్వాత మనమైతే టమాటాలు యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, వంట చేసుకోవడానికి కట్ చేస్తాం కదా, గబగబా కట్ చేసి వేసేస్తూ ఉంటాము. కానీ వీటిలో కూడా పురుగులు ఎక్కువగా ఉంటా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పైన ఇక్కడ తొడిమని మనం తినకూడదు కాబట్టి మిడిల్లో రౌండ్గా కట్ చేసిన తర్వాత ఒక్కసారి టమాటాని ఇలా చెక్ చేసి మీరు తర్వాత ముక్కలుగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. ఎందుకంటే పురుగులు మనకి తెలియకుండా లోపల అదే సేమ్ టమాటాలో కలిసిపోయినట్టుగా ఉంటాయి. ఇక్కడ ఇదైతే మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగ ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి అయితే కొంచెమే ఆయిల్
ఆయిల్ వేసాను. ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఎండుమిరపకాయ, ఒక స్పూను ఆవాలు వేసేసాను. తర్వాత దాంట్లోకి మనము వేసుకోవాల్సినవి తెల్లగడ్డలు, మిరియాలు, అలాగే కరివేపాకు, జీలకర్ర, ఈ 4ని మనం మంచిగా ఇలాగా దంచుకుని వేసుకున్నామనంటే అసలు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు, అంత మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇలాగ దంచేసుకోవాలి. చూడండి, కరివేపాకు, తెల్లవాయి, అలాగే జీలకర్ర, మిరియాలు, వీటి 4ని మంచిగా మిక్సీ వేసుకుంటే అంత మెత్తమెత్తగా అయిపోతుంది అనమాట. మీకు అట్లా తగలొద్దు అనుకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు, దంచితే మాత్రం ఆ ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. చూడండి, ఇలాగా మనం వేసుకున్న పోపులోకి ఒకసారి ఇది యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తే అంత టేస్ట్ ఉండదు, సో ఆయిల్ కొంచెమే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అయితే ఒక 3 టమాటాలు కట్ చేసి వేసాను. కొంచెం పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేస్తే ఏంటంటే సాల్ట్ వేయడం వల్ల ఇవి తొందరగా మగ్గుతాయి అనమాట. దాంట్లోకి కొంచెము చింతపండు నానబెట్టి వేసాను. చింతపండు రసం అంటే వాటర్ కూడా ఉన్నాయి, కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటాయి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్నారు అంటే ఇదంతా కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలి, హైలో పెడితే మాడిపోతుంది. చూడండి, టమాటాలు ఎంత మంచిగా కుక్ అయ్యాయో. ఇలాగా కుక్ అయిన తర్వాత వీటిని ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట టమాటాలని. అప్పుడు దాంట్లో నుంచి మంచిగా గుజ్జులాగా వస్తుంది. చూడండి, గరిటెతో ఇలా అన్నారంటే అవి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి చింతపండు టమాటా 2 కూడా గుజ్జులాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలాగా అవ్వాలి. తర్వాత దీంట్లోకి మీకు కావాల్సినన్ని వాటర్ వేసేసుకోవాలి. ఇదైతే రసం అనమాట, మిరియాల చారు అంటాం కదా. సో పిల్లలు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినగలిగినది. ఈ సీజన్లో ఖచ్చితంగా రోజుకు ఒక్కసారన్నా తినాల్సింది. ఇలాగా వాటర్ వేసుకొని తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని దీనైతే బాగా మరిగించుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే రసం పొడి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేయలేదు. ఇక్కడ నేను కొత్తిమీర వేస్తున్నాను, సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వద్దు అనుకుంటే మీరు ధనియాల పొడి వేసుకోండి. ఇంకా మనకి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసి చూడండి. రెగ్యులర్గా అడుగుతారు పిల్లలైతే. మా పిల్లోడైతే చిన్నోడు గ్లాస్లో పోసుకొని కూడా తాగుతాడు, అంత ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది. మనకి నైట్ టైంలో కొంచెం వేడివేడిగా వచ్చిన గ్లాస్లో తీసుకొని తాగినా కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, గ్యాస్ ట్రబుల్స్ అయితే అస్సలు ఉండవన్నమాట. ఈ టైంలో ఏంటంటే చల్లగా ఉంటుంది వాతావరణం కాబట్టి మనకి ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వదు. కాబట్టి ఇలాగ నైట్ కంపల్సరీ రసంతో తినపడుకోండి. మీకైతే మార్నింగ్కి గ్యాస్ ట్రబుల్స్, అసిడిటీ ఏ ఉన్నా కూడా పోతాయి. పిల్లలు కూడా చక్కగా ఫ్రీ మోషన్ అవుతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ని మనము పిండాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే కాళ్ళకుండే డస్ట్ అంతా కూడా తొక్కుతూ ఉంటాము. సో వీటిని పిండడం అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఈ రకంగా చాలా సింపుల్గా మీరు డోర్ మ్యాట్స్ని అయితే ఈజీగా చేతుల్లో పెట్టకుండా అసలు మిషన్లో కూడా వేయకుండానే ఈజీగా క్లీన్ చేసే ప్రాసెస్ నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకోవాలి. ఎంత కాలి నీళ్ళు ఉంటే అంత బెటర్ అనమాట. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నేను బేకింగ్ సోడా వేసాను. మనం ఇంట్లో వాడుకునే వంటకు వాడే సోడా ఉంటుంది కదా. సో బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మప్పు వేసాను, లెమన్ సాల్ట్ అంటాం కదా, అది వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ వేసాను. డిటర్జెంట్ పౌడర్ లేకపోతే మిషన్ లిక్విడ్ అయినా వేసేసుకోవచ్చు. సో వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మగ్గుతో కలుపుకొని ఇట్లా మొత్తం అవంతా కరిగేలాగా కరిగిన తర్వాత ఇక్కడ చూడండి, డోర్ మ్యాట్ని అయితే నేను బయట పెట్టాను. సో వానకి తడిచి పక్కనున్న కొబ్బరి పీచ్ అంతా అంటుకునింది. సో ఇవైతే బాగా డస్ట్ పట్టేసి ఉన్నాయి కదా. సో వీటిని నేను ఎటువంటి చేతులు పిండకుండానే, బ్రష్ పెట్టకుండానే, బండకేసి కొట్టకుండానే నీట్గా ఎంత బాగా చక్కగా వస్తాయో మీరే చూడండి. లైవ్లో మీ ముందు పిండి చూపించేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ ఈ వాటర్లో సర్ఫ్ ఇవన్నీ కూడా బాగా కరిగిన తర్వాత వీటిని వేసేసుకొని మీరు ఏదైనా కర్ర తీసుకొని, ఎందుకంటే ఇక్కడ హాట్ వాటర్ వేసాం కదా, సో అది కాలుతుంది అనమాట. అందుకోసము ఏదైనా కరెంట్ కానీ రాడ్ కానీ ఏదైనా మీకు అవైలబుల్ ఉంటే స్టిక్ తీసుకొని ఇలాగా ప్రెస్ చేయండి. కొద్దిసేపు బాగా ఇలాగ ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగా చేసేయండి. ఎందుకంటే ఇది ఇట్లా నీళ్ళల్లో మనము ఒత్తుతూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి మురికంతా కూడా వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి కొద్దిసేపు ఇలాగ చేసి ఒక 10 మినిట్స్ పక్కకు వదిలేసేయండి. అంటే కొద్దిసేపు నానితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇలాగ చేసి పక్కకు ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 10 మినిట్స్ తర్వాత జస్ట్ వాటర్ని చూపిస్తున్నాను. ఇంకా నేను వీటిని ఏం చేయలేదు, కర్రతో అన్నాం కదా. సో అప్పుడు రిలీజ్ అయిందనమాట ఈ డస్ట్ అంతా కూడా. వాటర్లోకి ఎలా వచ్చేసింది చూడండి, నల్లగా అయిపోయే వాటర్ అయితే. ఇప్పుడు వీటిని కొంచెం వేడి తగ్గి ఉంటుంది కాబట్టి మనము బాగా చేతులతో ఇలాగా చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను మీకు లైవ్లోనే చేసి చూపిస్తాను అవి ఎంత బాగా వచ్చేస్తాయో. ఎలాంటి బ్రష్ పెట్టాల్సిన పని లేకుండా జస్ట్ మీరు ఇలాగా చేత్తోనే అదే బకెట్లో ఇలాగా ఒత్తుతూ ఉండండి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా ఒత్తితే మీకు దాంట్లో ఉండే మురికంతా వస్తుంది అనమాట. ఫైనల్గా వీటిని ఇలాగా బాగా అన్న తర్వాత మీరు ఒక 2 టైమ్స్ మంచి నీళ్ళలో జాడిచ్చేసేయండి. వీటిని వేరే వాటర్ తీసుకొని ఒక 2 టైమ్స్ వేసుకున్నారనంటే దాంట్లో ఉండే సర్ఫ్ అంతా కూడా మురికంతా కూడా వెళ్ళిపోద్ది అనమాట. సో ఇంకా ఫైనల్గా చూడండి, అసలు మామూలుగా ఇట్లా అన్న తర్వాతనే చూస్తుంటే ఇంకా మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా బాగా మురికిగా అయిపోయాయి. సో ఇంకా ఇక్కడ వీటిని ఇలాగా చేసేసుకోవాలి. దీంట్లో కావాలంటే మీరు బట్టల సోడా అని కూడా దొరుకుతుంది. మామూలుగా పాతకాలంలో మన బట్టలు ఉతికే వాళ్ళు అలాగే నీళ్ళు బాగా మరగబెట్టి దాంట్లో బట్టల సోడా వేసేసి ఇట్లా మొండి మరకలు ఏవైనా ఉండేటివి, బెడ్షీట్లు మనం ఏవైనా వాళ్ళకి వేస్తే అవి ఉతకడానికి తీసుకెళ్ళి బయట చెరువు కాడ మంట పెట్టేసి దాంట్లో బట్టల సోడానే వేసేవాళ్ళు. వాళ్ళు బట్టలు అయితే భలే తెల్లగా వచ్చేటివి. మనం ఇంట్లో పిండితే రావు, వాళ్ళు పిండుకొని వస్తే ఎందుకైతే అనుకుంటే వాళ్ళు వాడేది బట్టల సోడా అనమాట. బట్టల సోడా ఉంటే మీకు అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోండి. కాకపోతే మరీ మనం రెగ్యులర్గా తీసేస్తూ ఉంటాం కదా, వీక్లీ వన్స్ తీసేస్తూ ఉంటాం కాబట్టి
మరి బటర్ సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాడుకునే వంట సోడా వేసినా కూడా సరిపోతుంది అనమాట. చూడండి దీన్ని అయితే మంచిగా నేను వాటర్లో జాడిచ్చేసి ఆరేసాను. ఎంత నీట్గా వచ్చేసింది చూడండి. ముందంతా కొబ్బరి పీచు మట్టి అంతా తగులుకొని ఉండే కదా, సో నీట్గా వచ్చేసాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వాషింగ్ మిషన్ అయితే నేను బయట ఓపెన్ ఏరియాలో పెట్టాను అనమాట. సో ఇది అంతా డస్ట్ అంతా పడతా ఉంటుంది, ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా డస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది క్లీన్ చేసినప్పుడు ఏంటంటే డస్ట్ వరకు పోతుంది, కానీ వైట్ కలర్లో ఉండేది కలర్ చేంజ్ అయ్యి ఎల్లో కలర్కి వస్తూ ఉంటుంది అనమాట రాను రాను. సో అట్లా రాకుండా మనం క్లీన్ చేసినప్పుడు నీట్గా ఉండడంతో పాటు దాని కలర్ కూడా మారిపోకుండా అంటే ఇది చాలా ఇయర్స్ అయిపోయింది, దాదాపు ఇప్పుడు ఇది 14 years ఏమవుతుంది తీసుకొని. సో దీని కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇది టిప్ ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా కూడా ఇట్లా వైట్ కలర్లో మిక్సీలు కానీ ఇవి ఉంటాయి కదా, మనం ఇంట్లో వాడుకునే ఐటమ్స్ ఏవైనా కూడా ఇట్లా వైట్ కలర్లో ఉండేవి ఎల్లోకి అయితే ఉంటాయి, మనం క్లీన్ చేయగా పాత వేయే కొద్దీ. అట్లా కాకుండా ఉండాలంటే టూత్ పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్ తీసుకొని నేనైతే ఇక్కడ టూత్ బ్రష్తోనే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా స్క్రబ్బర్స్తో అయితే గీతలు పడతాయి కదా, అందుకోసము నేను టూత్ బ్రష్తోనే చేస్తున్నాను అనమాట. ఇదైతే కొంచెం స్మూత్గా వస్తుంది అనేసి. అంతేకాకుండా దీనికి ఇక్కడ ఉన్నాయి కదా, నేను క్లీన్ చేస్తున్న దగ్గర చూడండి, ఆ చిన్న చిన్న వాటి దగ్గర ఏంటంటే ఇవి లైన్స్ లాగా ఉండి దాంట్లో ఇరుక్కుంటుంది అనమాట దుమ్మంతా. అప్పుడు ఈ బ్రష్తో అయితే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను అక్కడ క్లీన్ చేస్తున్న టైంలోనే దాని కలర్ మారిపోతుంది చూడండి, మంచి వైట్గా వచ్చేసింది. ముందు వేరేగా చేసేదాన్ని కాబట్టి అక్కడ పైన ప్లేస్ అంతా కూడా ఎల్లో లాగా అయిందనమాట. సో దీని ఏంటంటే లోపల స్విచ్చెస్ అవి ఉంటాయి కాబట్టి వాటర్ పోస్తే ఏంటంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీంతో వాటర్ పోసి క్లీన్ చేయకూడదు, క్లాత్ తీసుకొని చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మనము కిచెన్లో వాడుకునే స్పాంజ్ ఉంటుంది కదా, సో దాంతో తుడుస్తున్నాను అనమాట. నీళ్ళంతా గట్టిగా పిండేసి తుడుస్తున్నాను, దీంతో బాగా నీట్గా వచ్చేస్తుంది. సో మనం ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు. డోర్ కానీ పైన స్విచ్చెస్ దగ్గర కానీ లోపల బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ కూడా మంచిగా నీట్గా టూత్ పేస్ట్ వేసి రుద్దేసి కొద్దిసేపు చేసి నీట్గా తుడిచినామంటే తెల్లగా వచ్చేస్తాయి అనమాట. ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటే ఏంటంటే వస్తువులు పాడు కాకుండా ఉంటాయి, ఎప్పటికీ నీట్గా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఓకే అండి, చూసారు కదా మరి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో మీకు కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండ్ రీయూజెస్ ఐడియాస్, వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్, క్లాత్ ఫోల్డింగ్స్ ఐడియాస్ చాలా అంటే చాలా ఉన్నాయి. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.